చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదామండి. అందరి కళ్ళు ముచ్చుకున్నట్టయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్వస్త్రాలనైనా. ఇదిగో తండ్రి, గడిచిన కాలం అంతయు కాచి కాపాడి సజీవ లెక్కల ఉంచాము, దాన్ని బట్టి కృతజ్ఞతలు. తండ్రి, మరొక దినాన్ని మాకు దయచేసి మీ పిల్లలపైన మేము మరలా ఇలా కూడుకునే భాగ్యాన్ని దయచేశారు. నైనా ఈరోజు మా ఆత్మను బలపరుచుకున్నటకు మా మధ్యన ఏ మాటలు అయితే ఉంచాలనుకున్నావో తండ్రి, ఆ మాటలు నా ద్వారా పలికించి చెప్పిన నేను విన్న మీ పిల్లలనైనా ఆత్మను బలపరుచుకొని ఆ మాటల ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని దయచేస్తారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈరోజు ఒక చిన్న అంశం పెట్టుకొని ఒక వాక్యం, కొన్ని మాటలు, దేవుని మాటలు నేర్చుకుందాము. అంశం ఏంటంటే, దేవుడే విడనాడితే మనిషి బ్రతుకు ఎటుపోతుంది. దేవుడు మన చెయ్యి విడిచిపెడితే మనిషి బ్రతుకు ఎటుపోతుంది అనే ఒక చిన్న మాటతో కొన్ని మాటలు నేర్చుకుందామండి. ముందుగా, దేవుడు ఒకవేళ మనతో పాటు, అంటే మనకు తోడుగా ఆయన మన చెయ్యి పట్టుకుంటే, ఆయన మనతో ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి చూసుకుందామండి. చిన్న మాట. రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ చిన్న సందర్భం చేసి చదివిపిస్తానండి. సిరియా రాజు అని ఒక రాజు ఉంటాడు. ఇశ్రాయేలీల ప్రజలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ సిరియా రాజు వేసిన ప్లాన్లల్లా ఏవైతే ఉన్నాయో, ఈ ప్లాన్లల్లా ఇశ్రాయేలీల ప్రజలకు, ఇశ్రాయేలీల రాజుకు తెలిసే విధంగా ఉంటాయి. ఒకరోజు ఇశ్రాయేలీల ప్రజలు సిరియా రాజు యుద్ధానికి పంపించినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అంటే వాళ్ళు వచ్చేది తెలుసుకొని పారిపోతాడు. అప్పుడు సిరియా రాజు అక్కడ ఉన్న బంట్రోతులతో కానీ వాళ్ళ ఉన్న సేవకులతో మాట్లాడుతాడు. ప్రతిసారి మనం యుద్ధం ప్లాన్ చేస్తాం, ప్రతిసారి మనము యుద్ధానికి వెళ్ళాలనుకుంటాం, కానీ మనకంటే ముందు ఇశ్రాయేలీల ప్రజలకు మనం వచ్చేది ఎలా తెలుస్తుంది, వాళ్ళు ఎలా పారిపోతున్నారని సిరియా రాజు అక్కడ ఉన్న సేవకులను అడుగుతాడు. ఇదిగో, మనలోనే దేశద్రోహి ఎవరో ఒకరు ఉన్నారు, మన ప్లాన్లని, మన రహస్యాలని అవతల ఇశ్రాయేలీల ప్రజలకు చేరవేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో చెరపట్టండి, ఇవన్నీ చంపేయండి అని చెప్తాడు. అప్పుడు ఆ బంట్రోతులో ఉన్న ఒక వ్యక్తి, అయ్యా రాజు, మనలో ఏ దేశద్రోహి లేడు, కానీ ఎవరు దేశానికి ద్రోహం చేసేవారు లేరు, కానీ అక్కడ ఇశ్రాయేలీల ప్రజల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎలీషా గారు. ఆయననే దేవుని దర్శనంతో ఆయననే ఇశ్రాయేలీల ప్రజలకు ఇవన్నీ తెలియజేస్తున్నాడు తప్ప మన రాజ్యంలో ఎవరు దేశద్రోహులు లేరు రాజా అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు ఏమంటాడంటే, అలాంటి వ్యక్తి అక్కడెక్కడో ఉండడానికి కారణం ఏంది, మన దగ్గరనే ఉండాలి, తీసుకొని రండి అని ఒక 40 మంది గుంపులను పంపిస్తారు ఎక్కడికి, ఎలీషా దగ్గరికి. ఎందు గురించి, వాళ్ళని ఎలీషా గారిని ఎత్తుకొని రమ్మని. 40 మంది గుంపును పంపించినప్పుడు 40 గుంపులను పంపించినప్పుడు ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చక్కటి మాట రాయించాడు దేవుడు. చూడండి ఒకసారి. దైవజనులైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను, తన సైన్యమును పట్టణమంతా చుట్టుకొని ఉండుట కనపడని. ఇక్కడ ఎలీషా గారి దగ్గర ఎవరు పనిచేస్తుంటారండి? గేయాజీ. పెందలకడే లేచినప్పుడు బయటకు వచ్చి చూసినప్పుడు అంట, గేయాజీకి ఎవరు కనపడతారంట? రథములు, యుద్ధ సైనికులు, దేశమంతా చుట్టుముట్టుట చూశారంట. ఈ దేవుడు ఎవరైతే తోడుగా ఉన్న ఈ ఇశ్రాయేలీల ప్రజలకు తోడుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన ఎలాంటి యుద్ధాన్నైనా, ఎలాంటి సైన్యాన్నైనా ఏం చేయగలడంట? దేవుడు మనతో ఉంటే నాశనం చేయగలడు కదా. మాట ఉంటుంది, యుద్ధము యెహోవాదే అని. అప్పుడు గేయాజీ వచ్చినప్పుడు ఎలీషా, నేను చెప్తాను, టైం లేదు,
గేయాజి వెళ్ళి ఎలీషాకి చెప్తారంట, అయ్యా మన ఇంటి చుట్టుముట్టు సైన్యంలో దిగి ఉన్నాయి, బంట్రోతులు దిగి ఉన్నారు, సైనికులు దిగి ఉన్నారు అంటే ఎలీషా గారు అంటారంట, ఎందుకు ఎదబడుచున్నావు నువ్వు ఎందుకు ఎదబడుచున్నావు? మనతో ఉన్నది ఎవరు? సర్వోన్నతమైన దేవుడు, శక్తివంతుడు. మనతో తోడుగా ఉన్నది శక్తివంతుడు యెహోవా దేవుడు. ఎందుకు ఎదబడుతున్నావని ప్రార్థన చేస్తాడంట. ఎవరికి? తండ్రి అయిన దేవునికి ఎలీషా గారు. తండ్రి, వీళ్ళల్లా వచ్చారు కదా, వీళ్ళ కళ్ళను మబ్బు కమ్మ చేయము అని. ఇప్పుడు దేవుడు తోడుగా ఉంటే ఎలీషా గారి ప్రార్థన ఆలకిస్తే చేస్తాడా చేయడా? చేస్తాడు. దేవుడు తోడుంటే తన ప్రజలని చెయ్యి పట్టుకుంటే అన్నాడు, విడవడు ఎడబాయడు, విడవడు ఎడబాయడు. ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు చేయి పట్టుకుంటే బాగుపడిన వాళ్ళు చాలా ఉన్నారు, కానీ ఒక సందర్భం మాత్రమే చూపిస్తాను మీకు. ఎందుకంటే దేవుడు విననాడితే మనిషి బ్రతికి ఏమవుతుందో అది ఇంపార్టెంట్ కనుక, దేవుడు తోడుంటే ఎలాంటి స్థితిలో ఉంటామో ఒక చిన్న సందర్భం చూపించాను. ఇప్పుడు దేవుడు తోడుంటే ఎంత పెద్ద సైన్యాన్నైనా ఎదిరించి గెలిచే సత్తా ఎవరికి ఉంది? ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలకి ఉంది. అదే ఇశ్రాయేలీల ప్రజలు దేవుణ్ణి దూషించినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు అవతల రాజ్యాలకు అప్పగించడం జరుగుతుంది, కొంతమంది చనిపోవడం జరుగుతుంది. ఎప్పుడు? దేవుడే చెయ్యి విడనాడినప్పుడు కదా. దేవుడు విడనాడితే ఎలా ఉంటుందో ఓసారి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇక్కడ కూడా కొంచెం చెప్పిన తర్వాత చదువుదురు. సౌలు అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుని ప్రజలు ఎన్నుకుని ఉంటారు. అప్పుడు ఎన్నుకున్న తర్వాత ఆ సౌలు అనే ఆ రాజు ఏం చేస్తాడంటే, ఒక దహన బలి అనేది దేవునికి విరుద్ధంగా చేస్తాడు. దేవునికి విరుద్ధంగా దహన బలి చేసినప్పుడు ఒక ప్రవక్త వచ్చి, నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని మాట ధిక్కరించున్నావు, దేవుని మాట మీరినావు, నిన్ను ఏం చేయాలంట? ఈ రాజ్యానికి రాజుగా ఉండకుండా నిన్ను తప్పించేస్తున్నా. దేవుడు తప్పించేస్తున్నాడు. ఇప్పుడు దేవుడే ఆయనను ప్రజలు కోరుకున్నప్పుడు, దేవుడే ఆయనను రాజుని చేసినప్పుడు, అన్ని యుద్ధాలు గెలిచినప్పుడు, అంత రాజ్యాలను గెలిచినప్పుడు, అంత ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నప్పుడు, అంత ఆశీర్వదించినప్పుడు ఒక్కసారి ఏం చేశాడంట? దేవుని మాటను మీరాడంట. ఆయన దేవుని మాటను మీరిన వెంటనే ప్రవక్తతో ఉత్తరం, ఒక సమాచారం పంపించాడు దేవుడు. ఏమని? ఇదిగో నువ్వు దేవుని మాట మీరావు గనక నిన్నేం చేస్తున్నాడంట? ఈ రాజ్యంలో నుండి రాజుగా నిన్ను తప్పించేస్తున్నాడు అని. దేవుడు ఎంతగా మనిషిని ప్రేమించినా, ఎంతగా ఆయన మనుషులపై ప్రేమ చూపించినా, మనిషి ఎలా ఉన్నాడంటే మారని మనుషుల్లా మారిపోయారు కదా. ఒరే, నువ్వు నా వాక్యానికి ఎలా వంగుతావు? నా వాక్యానికి ఎలా లోబడతావు? ఇదిగో పరలోకమందున్న తండ్రి సృష్టిని చేశాడు, గాలిని చేశాడు, నీరుని చేశాడు, ఆకాశాన్ని చేశాడు. నీ కోసము సర్వ సృష్టిని చేసి నువ్వు రాకముందే నువ్వు మారతావని సృష్టిని చేసి అందులో నిన్నుంచితే మరలా నువ్వు మారపోయేసరికి ఇంకా ప్రేమ ఎక్కువ ఏం చేశాడండి? మరలా ఏం చేశాడు? తన ప్రియ కుమారుడినైన యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించినా సరే నువ్వు మరలా మారలేదు, నీ బ్రతుకు మార్చుకోలేదు. ఎందుకయ్యా నువ్వు బ్రతుకు మార్చుకోవట్లేదంటే, నువ్వు దేనికి దూరంగా ఉంటున్నావు? వాక్యానికి దూరంగా ఉంటున్నావు. వాక్యానికి దూరంగా ఉంటున్నావు. ఒక దొంగను మార్చాలన్నా ఈ బైబిలే, ఒక నరహంతకుడిని మార్చాలన్నా ఈ బైబిలే, ఒక వ్యభిచారిని మార్చాలన్నా ఈ బైబిలే, ఒక అబద్ధికుడిని మార్చాలన్నా ఈ బైబిలే, ఒక బూతులు మాట్లాడిన వాడిని మార్చాలన్నా ఈ బైబిలే. అంటే వాక్యంతో ముడిపడింది మన జీవితం, వాక్యంతో ముడిపడింది మన ప్రయాణం, వాక్యంతో ముడిపడింది మన రెండవ జీవితం. ఈ భూమి మీద నీకు ఇవ్వబడిన ఇవ్వబడిన ఈ జీవితంలో నువ్వు దేవునికి దూరంగా బతికావనుకో, దేవుడు ఒకవేళ నీ చెయ్యి ఇడిచిపెట్టాడనుకో, దేవుడు నిన్ను విడనాడాడనుకో, ఏమవుతుందంట? సౌలు చరిత్ర ఏమైందండి? రాజుగా పరిపాలించిన ఆయన దేవుని మాట వినని దానికి దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టేసరికి ఏమైపోయాడు? ఆయన ఆ రాజ్యానికి రాజు కాకుండా వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఆయన తన తలను నరికి పారేశారు. దేవుడు విడనాడితే మనిషి జీవితము మరణానికి దారి తీస్తుంది. తన ప్రేమను అర్థం చేసుకోలేదు, తన కృపను అర్థం చేసుకోలేదు. పోనీ ఒక పరిశుద్ధ రక్తం కార్చాడు కదా నా కోసం, నా పాపాల కోసం అని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు వంగని మనిషిని ఏం చేయాలి మరి? దేవుడు ప్రేమకై మనం వంగలేదు,
ప్రేమకు మనం వంగలేదు. తను ఎంతో ప్రేమ చూపించి నా పిల్లలు నాకు లోబడతారని ప్రేమ చూపించి సృష్టిని చేసినా, సృష్టిలో ఉన్న జలసారాలను అన్నీ చేసినా, పోనీ తన కుమారుని పంపించినా మనం వంగనిసరికి గోడకు మేకు కొడతాం కదండి. గోడకి మేకు కొడతామా కొట్టమా? కొడతాం. మేకు కొడతప్పుడు ఏమైపోతుంది? మేకు ఏమవుతుంది? వంగుతుంది. ఇప్పుడు దేవునికి వంగలంటే దేవుని దెబ్బ కూడా మన మీద పడల్లా. దేవుని దెబ్బ మన మీద పడల్లా. దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామయుడు ఎన్నో చెప్పుకుంటాం కదా. అంతే ఈ ప్రేమామయుడు, ఈ కృపామయుల్లోనే మునిగిపోతున్నాం. కానీ నిజంగా దేవుడు దెబ్బ కొట్టాడనుకో మన అబ్బలు కూడా గుర్తుకొస్తారు. ఒక చిన్న సందర్భం చెప్తానండి, చూడండి. ఇంకోరి చరిత్ర ఏమైపోయిందో చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం. సంసోన్ అండి, దావుడ ఎముకతో 30 మందినా? సంసోన్ గారు ఎంతమందిని చంపుతారు? దావుడ ఎముకతో 30 మందిని దాదాపు చంపేస్తాడు కదా. దేవుడు తనకు శక్తి ఈ ఎంటకల్లో ఉందా? సంసోను శక్తి దేవుని దగ్గర ఉందా? సంసోని శక్తి ఆయన ఎంటకల్లో ఉందా? దేవుని దగ్గర ఉందా? దేవుని దగ్గర ఉంది శక్తి సంసోన్ గారిది. సరే చదవమ్మా. ఇక్కడ సంసోన్ గారు ఎంతో యుద్ధశాలి, యుద్ధ వీరుడు, దేవుని చేత నడిపింపబడుతున్న ఒక వ్యక్తి, ఫిలిస్తీన్లను సైతం వణికించిన ఒక వ్యక్తి సంసోన్ గారు. అంటే అంత బలిష్ఠుడు. కానీ ఆయన దేనికి లొంగిపోయాడంట? దేనికి లొంగిపోయాడు? ఒక స్త్రీకి లొంగిపోయాడండి. ప్రతి మనిషిలో ఒక బలహీనత ఉంటుంది. ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తిలో ఒక బలహీనత ఉంటుంది. ఇప్పుడు సంసోన్ గారి బలహీనత ఏంటంట? స్త్రీ కదా. అంతగా ఈ ఫిలిస్తీన్లని భయపడిపించిన సంసోన్ గారు ఒక స్త్రీ చేతిలో ఏమైపోయాడో చదువు తల్లి. న్యాయాధిపతుల గ్రంథం 16:20 వచనం. ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచుండ. అక్కడ వరకు, అంతవరకు ఏమైపోయింది? ఆమె దూడమైపోయింది, బొంకేయడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి సంసోన్ గారిని కదా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఇంత బలము, ఇంత శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఓసారి తాళ్ళలు నా చేతులు కట్టేస్తే వస్తుంది అంటాడు, ఓసారి కాళ్ళు కట్టేస్తే పోతుంది అంటాడు. అన్నిసార్లు అబద్ధం చెప్పినప్పుడు ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు అన్నప్పుడన్నా సంసోన్ గారికి ఏం ఎలగాలి? లైట్ ఎలగల్లా. కానీ ఎలగలేదు. ఏందది? స్త్రీ వ్యామోహం. ఏమైపోయిందంట? స్త్రీ వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయాయి ఆయనకి. దేవుడు హెచ్చరించుతూనే ఉన్నాడు. దేవుడు హెచ్చరిస్తూ సంసోన్ గారికి చెప్తూనే ఉన్నాడు, ఇదిగో ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారన్నా ఆయన పట్టించుకోలేదు. చివరకు ఏమైపోయిందంటే ఇసికిపోయాడండి సంసోన్ గారు. ఎంతోమంది యుద్ధాలను గెలిచిన ఆయన ఒక స్త్రీ చేతిలో ఇసికిపోయి తన ప్రాణాన్ని బాధ పెట్టుకొని ఏమంటున్నాడంట, ఇంకా ఈ బ్రతుకు ఆ కొద్దురా నాయన, ఈ ఇసికించేది నా కొద్ది, ఇంకా ఏం చెప్పేయాలి ఈమెకు? నిజం చెప్పేయాలని తనకున్న శక్తి ఏదైతే ఉందో అది ఎంటకల్లో ఉందని చెప్పేశాడంట. అప్పుడు జరుగుతున్న సందర్భం ఇది, చదువుతాను. ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు, అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగే నేను బయలుదేరి, మంచిగా చదువుతాను, నేను బయలుదేరి విరచిమ్ముకుందునా నేను. అయితే యెహోవా తనను ఏమనుందండి? ఎడబాషనని కదా. దేవుడు విడనాడితే సంసోన్ గారి జీవిత చరిత్ర ఏమైపోయింది?
మరణకు దారితీసి కళ్ళు బీకేశారండి ఫిలిస్తీన్లు వచ్చి. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు ఆయనను చూసుకున్నప్పుడు ఎన్నో యుద్ధాలు, ఎంతో బలిష్ఠుడు, ఫిలిస్తీన్లు సైతం ఎదబడి వెనక్కి వెళ్ళిన సందర్భాలు. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల ఫిలిస్తీన్ల చేతిలో చిక్కి ఏమైపోయాడు? ఎంటకల్లో లేదండి సాంసోన్ గారికి శక్తి. అదొక ఆజ్ఞ మాత్రమే, ఎంటకల్లో లేదు. దేవుని దగ్గర ఉంది శక్తి. దేవుడు ఎప్పుడైతే సాంసోన్ గారిని ఎడబాశాడో, దేవుడు ఎప్పుడైతే సాంసోన్ గారిని విడనాడాడో, వెంటనే సాంసోన్ గారి శక్తి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్లు వచ్చారు. ఎప్పటిలాగే ఆయన బలాష్టుని కదా, విరుచుకుందాము, తాళ్ళు తెంపుకుందాము, ఫిలిస్తీన్లను హతమార్చుదాము, చంపేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ ఏమైపోయింది? దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. లేస్తుంటే శక్తి ఆడొస్తుంది, ఇంకా యుద్ధం చేయాలంటే శక్తి ఆడొస్తుంది. ఏమైపోయింది అక్కడ? దేవుని మాట వినలేకపోయాడు. అందుకే ఫిలిస్తీన్లు వచ్చి గుడ్లు పెరికేసి మరి చంపేశారండి. అది దేవుడు విననాడితే మన జీవితం. దేవుడు పట్టుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో, దేవుడు విడిచిపెడితే ఎంత నాశనం అయిపోతామో చూడండి. మన గ్రామం, మన ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తినాలి, తాగాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. దేవుని కోపం ఎలా ఉంటుందో తెలుసా? నీ ముద్ద నీ నోట్లో ఉండంగానే నిన్ను చంపేస్తాడు ఖచ్చితంగా. నీ ముద్ద నీ నోట్లో ఉండగానే చంపేస్తాడు. నిన్ను వ్యాధితో కొట్టొచ్చు, రోగంతో కొట్టొచ్చు, అప్పుల బాధతో కొట్టొచ్చు, నీ ఇంట్లో మరణం ద్వారా కొట్టొచ్చు, నీకు అనారోగ్యంతో కొట్టొచ్చు. దేవుని దెబ్బ ఎలా ఉంటుందంటే మరలా తేరుకోలేని స్థితిలో ఉంటుంది కదా. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం తీయండి, 78వ అధ్యాయం 29వ వచనం చదవండి. తింటున్నాను, బలంగా ఉన్నాను, నాకు శక్తి ఉంది, తిరుగులాడుతున్నాను, పని చేసుకుంటున్నాను, ఇంకా నాకు ఏం లోటు లేదు, దేవుని మాట నేను వినను. చిన్న తప్పే కదండి నేను చేసేది. బూతులు మాట్లాడుతున్నా అంతే కదా, అబద్ధాలు చెప్తున్నా అంతే, మందు తాగుతున్నా అంతే, బిడీలు తాగుతున్నా అంతే, సిగరెట్లు తాగుతున్నా అంతే, నాలో ఏ తప్పు లేదని మనం అనుకుంటాం. ఏబు గారు నోటి మాట ద్వారా కూడా ఏం చేయలేదంట? పాపం చేయలేదంట. చదవండి ఆ మాట, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 29 నుంచి 30 వరకు చదవండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 29 నుంచి 33 వరకు చదవండి ఒకసారి. ఏమనుందో? తింటున్నాం కదా, తిండి మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది కొంతమందికి, తిండి మీద ఆశ ఎక్కువ ఉంటుంది కొంతమందికి. ఏం చేస్తున్నాడంట దేవుడు? చూడండి ఒకసారి, 78:29. 78:29. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానినే ఆయన అనుగ్రహించను. వారి ఆశ తీరక మునిపే, వినండి బాగా ఇక్కడ, వారి ఆశ తీరక మునిపే, వారి ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగను. ఏమంటారా? తిండి మీద ఏం తింటారంటే ఇలా తిని ఎంజాయ్ చేద్దాం, తాగి ఎంజాయ్ చేద్దాం. ఎందుకురా ఈ యవ్వనము, ఎందుకురా ఈ ఆయుష్, బలమున్నగానే యుద్ధం దున్నేతం జీవితంలో అనుకుంటాం. కానీ దేవుని దెబ్బ ఎలా ఉంటుందంట? దేవుడి దెబ్బ కొడితే ఎలా ఉంటుందంట? వారి ఆహారం వారి నోట్లో ఉండంగానే వారి దేవుని కోపము వెళ్ళిపోతుంది వారి మీదకి. చిన్న సంఘటన జరుపుతానండి, నిన్న మొన్న జరిగిన సంఘటన. మా గ్రూపులో ఒక వ్యక్తి ఆదివారం రోజు మా సహోదరులే, ఒరే తమ్ముడు చర్చికి రా అన్నాడు. పిలిచారు, బాప్తీసం తీసుకోరా తమ్ముడు అని. మేడుకుందలో బాప్తీసం తీసుకోరా తమ్ముడు అంటే, అన్న ఒక 4-5 దినాలు ఉండి తీసుకుంటా, ఈరోజు నేను చర్చికి వస్తా అని మాట ఇచ్చి చెడు సహవాసంతో చేరి జురాల డ్యామ్కి వెళ్ళాడంట. పగులల్లా తిన్నాడు, తాగినాడు, బలిష్ఠుడు, బలంగా ఉన్నాడు, నాకంటే బలంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తిన్నాడు, తాగాడు, పగలల్లా ఎంజాయ్ చేశాడు. నేను ఇంటికి వెళ్ళిపోతానేమో అనుకున్నాడు. ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోతానేమో అనుకున్నాడు. కానీ ఐజ దాటను మేడుకుంద రోడ్డుకి రాను నిలబడి ఉన్నాడంట అక్కడే ఒక చోట. తుపత్రాల వ్యక్తి వచ్చి, ఎక్సెల్ సూపర్ అండి, మళ్ళీ గుద్దినేది ఎక్సెల్ సూపరు. త్రిపత్తాల వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని గుద్దగానే పడిపోయాడు వెనక్కి. అక్కడ మరణించేంత యాక్సిడెంట్ అయ్యలేదు. ఈయన తిని తాగాడు కదా, బాగా కడుపు నిండా ఇలా ఎల్లెలకల పడినప్పుడు శాతనైన కాడ కక్కుకున్నాడు, ముఖం మీదనే శాతనైన కాడ కక్కుకొని
తిన్న ఆహారము అరగక ఎదలకెక్కి ఊపిరాడక చనిపోయాడు. ఇప్పుడు ఈ వచనం ఏమని తెలుపుతుంది మనకి? తెలుపుతుందా లేదా? వారి ఆహారము వాళ్ళ నోళ్ళలో ఉండగానే దేవుని కోపం ఏమైందంట? వారి మీదకి దిగిపోయింది. నేను తిన్నాను కదా, బలంగా ఉన్నాను కదా అనుకుంటున్నావేమో. దేవుని దెబ్బ కొడితే నువ్వు తిన్న ఆహారమే నిన్ను చంపేస్తుంది. దేవుని దెబ్బ పడితే నువ్వు తాగిన నీళ్ళే నిన్ను చంపేస్తాయి. దేవుని దెబ్బ పెడితే నువ్వు విర్రివిగుచున్నావే, ఆ అహంకారమే నిన్ను ఏదో ఒక రోజు నాశనం చేస్తుంది. జాగ్రత్త తల్లి, వినండి నాన్న, వినండి తల్లి. ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మన ముందు ఎంతోమంది మరణించిపోతున్నారు. ఆ మరణాన్ని చూసినప్పుడు కలగాల్సింది అదే మనకి. అయ్యో దేవా తండ్రి, నన్ను ఇంకా మరణంలో ఉంచారు, ఇంకా నన్ను సజీవ లెక్కలో ఉంచారు, నాలో ఇంకా ఏదో మార్చుకోవాలని ఉంది నాకు. అంటే నాకు అవకాశం ఇస్తున్నారా? ఇస్తున్నాను నీకు అవకాశం, ఇంకా నీకు ఇస్తున్నాను అవకాశం. బ్రతుకు, నీ బ్రతుకు మార్చుకో. చిన్నవే అనుకుంటావేమో. ఒకసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి, చక్కటి మాట దేవుడు ఏం రాయించాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. చిన్న మాట మనిషిని ఏం చేస్తుందో చూడండి ఒకసారి. చిన్న మాటనే మనం మాట ద్వారా. మత్తయి సువార్త 12:36 చదవండి. 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట విమర్శ దినమున దేవునికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. నేను అబద్ధం అనుకుంటున్నావేమో, నువ్వు తాతున్నావేమో, నువ్వు ప్రతి మాట ఏం చేయాలంట? విమర్శ దినమన లెక్క చెప్పాల్సిందే నాన్న. లాస్ట్ వచనం చూసుకొని ముగించుకుందామండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 32వ వచనం. రెండో రాజుల గ్రంథం 21వ వచనం. రెండో రాజుల గ్రంథము 21వ వచనం. ఇక్కడ దేవుని హెచ్చరిక ఒక భక్తుని దగ్గరకు వచ్చిందండి. దేవుని హెచ్చరిక ఒక భక్తుని దగ్గరకు వచ్చి దేవుడు హెచ్చరిస్తున్నారు. చదవమ్మా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆమోజు కుమారుడను ప్రవక్తను అయిన యేషయ్యా అతని యొద్దకొచ్చి, హిజ్కియా నువ్వు మరణమైపోతున్నావు నాన్న. హిజ్కియా మరణం దగ్గరకు వచ్చింది, నీకు మార్చుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీలో ఏమైనా పొరపాట్లుంటే మార్చుకో. హిజ్కియాకు చెప్తున్నాడండి. దేవుడు ఎంత ప్రేమ లేకపోతే ఇంకా మనకు ముందే తెలియజేస్తాడు. హిజ్కియా నీ బ్రతుకు మార్చుకోనానా, ఇంకా నీలో ఏమైనా పొరపాట్లుంటే చూసుకో, నీకు మరణం దగ్గరకు వచ్చింది, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే ఏ ఇల్లు? మనం ఉండే నివసించే ఇల్లు కాదు, ఏ ఇల్లు మరి? దేవాలయమై ఉన్న ఈ దేహం చక్కబెట్టుకో. నీ పొరపాట్లు ఏమైనా ఉన్నాయో వెంటనే అండి హిజ్కియా ఏం చేశారు? గోడ తట్ట తిరిగి, దేవా నా నీతి కార్యములు నీ ముందు కనపరచలేదా? నేను నీ పని నీ బ్రతుకు నాశనం. మనమందరం ఎక్కడికి వెళ్ళిపోతాము? నరకానికే వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుని మాట వినలేదు గనక, దేవుని ఆజ్ఞను మీరేం గనక. దేవుని దెబ్బ ఎలా ఉంటుందో, దేవుడు దెబ్బ కొడితే ఇంకా నిన్ను మార్చుకోవాలనుకున్నా, ఇంకా నిన్ను మార్చుకొని నా దారిలోకి తెచ్చుకోవాలనుకున్నా ఎలాంటి స్థితిలోకి నిన్ను తీసుకెళ్తాడు అనేది ఏబు గ్రంథం 33:19 వచ్చిన ఒకసారి చూడండి. ఏబు గ్రంథం 33:19 ఒకసారి చూడండి. ఈ దేవుడు ఏం చేసి కూడా నిన్ను మార్చుకోగలుగుతాడు చూడండి ఒకసారి. 33:19 ఏబు గ్రంథం 33:19. వ్యాధి చేత మంచము ఎక్కుట వలను వాళ్ళ ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుటయు వారు శిక్ష నొందుదురేమో. ఏం చేస్తాడంట దేవుడు? నువ్వు మారకపోతే, నీ బ్రతుకు మార్చుకోకపోతే, మరలా నువ్వు లోకంలో కలిసిపోతే, దేవుని కోపం లేస్తే ఏం చేస్తాడంట? నిన్ను మార్చుకోవాలంటే నువ్వు మంచం ఎక్కేంత వరకు కూడా నిన్ను తీసుకెళ్తాడు. నీ మాకలలో నొప్పులు వచ్చినా పర్లేదు, నిన్ను మాకల నొప్పులు వచ్చినైనా మారుతావేమో, మంచం ఎక్కిస్తే మారుతావేమో, నీకు రోగం కలిగిస్తే మారుతావేమో, అప్పుల బాధ పెడితే మారుతావేమో.
దేవుని దెబ్బ ఎలా కొడతాడో మనకి తెలియదు. అయ్యా నాకు ప్రార్థన చేయండి, అయ్యా నాకు రోగం వచ్చింది. అవును, నీకు రోగం వచ్చింది, మరి నీలో ఏదైనా మార్చుకునేది ఉందేమో ఎప్పుడైనా ఆలోచించావా? అయ్యా నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయ్యా, ప్రార్థన చేయండి. అవును తల్లి, ప్రార్థన చేయాలి. మరి నువ్వు నీ బ్రతుకులు ఏదైనా మార్చుకునేది ఉంది, ఆలోచించావా? అయ్యా నాకు అప్పుల బాధ ఉంది, అయ్యా నాకు ప్రార్థన చేయండి. అవును తల్లి, ప్రార్థన చేస్తాం. మరి నీ బ్రతుకులు ఏదైనా మార్చుకునేది ఉందో చూసుకున్నావా? సరి చేసుకున్నావా? దేవుడు ఈ ఇబ్బంది ఎందుకు కలిగించాడు నువ్వు ఆలోచించావా? ఇవైనా మార్చుకునేది ఉందేమో ఆలోచించుకో, ప్రార్థన చేసుకో, సిద్ధపడు, కూర్చో, మోకరించు, కన్నిటితో ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. దేవా, నాలో ఏదైనా పొరపాట్లు ఉన్నావేమో, నేనేమైనా ఇంకా తప్పు చేస్తున్నామేమో, నాలో సరి చేసుకునేటివి ఏమైనా ఉన్నావేమో నాకు తెలియజేయండి అయ్యా, తెలియజేయండి. ఎప్పుడైనా ఆలోచించామా? మన బాధలు చెప్పుకోవద్దని కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడంట, వ్యాధి చేత మకంచం ఎక్కుట వలన, మోకాలలో నొప్పులు పుట్టుట వలన వాడు శిక్షణ నొందుతాడేమో. శిక్షణ అంటే మారతాడేమో కదా. మనకు రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు చూడాలి, దేవుని వైపున చూడాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. నేను కాదనను, కానీ దానితో పాటు నువ్వేమైనా సరి చేసుకునే ఉన్నాయేమో తెలుసుకోవాలి. దేవుని దెబ్బ ఎలా ఉంటుందో ఆలోచించండి. రాజులే, ప్రవక్తలే, యుద్ధసూరులే మరణించారు. మనం ఎంత అండి? దేవుడు విడనాడితే మన జీవితము వ్యర్థం. దేవుడు విడనాడితే మన జీవితం నరకం పాలే. దేవుడు విడనాడితే మన జీవితము భూమి మీదనే నాశనం. దేవుడు వినడానికి ముందే, దేవుడు మన చేయి విడిచిపెట్టక ముందే మనం మార్పు పొందుదాం, మార్చుకుందాం. మనలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకుందాం. ఆ దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుని భూమి మీద దేవుని సంతోషకరమైన జీవితాన్ని అర్పిద్దాం. ఒకవేళ ఆయుష్ను అంటిస్తే, దేవుడు మరలా మీ ముందు నిలబెడితే, దేవుడి చెయ్యి పట్టుకుంటే, విడిచిపెడితే మన బ్రతుకు ఎలా అయిపోతుందో ఈరోజు మాట్లాడుకున్నాం కదా. దేవుడు విడిచిపెడితే మన బ్రతుకు ఎలా అయిపోతుందో ఈరోజు మాట్లాడుకున్నాం. ఒకవేళ ఆయుష్ను అంటిస్తే, దేవుడు అవకాశాన్ని ఇస్తే, దేవుడు మన చెయ్యి పట్టుకుంటే ఎంత ఉన్నతంగా మనం భూమి మీద బ్రతకొచ్చో మరొకసారి అవకాశాన్ని ఇస్తే మాట్లాడుకుందాం. ఇంతవరకు ఇష్టంతో ఓపికతో విన్న మీ అందరూ క్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కన్ను ముచ్చుకోండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన గొప్ప దేవ, నీకే స్తోత్రం నైనా. తండ్రి, ఇంతవరకు నీ కుమారునైనా నన్ను నిలవబెట్టుకొని తండ్రి చక్కటి మాటలు వినిపించారని అనుకుంటున్నాను. తండ్రి, నిజముగానైనా నువ్వు చెయ్యి పట్టుకుంటే ఇశ్రాయేలీల ప్రజల్లోనైనా యుద్ధాలు ఎన్ని గెలిచారో తండ్రి విన్నాం. అలాగే తండ్రి, నువ్వు ఒకవేళ చెయ్యి విడనాడితే, నువ్వు చెయ్యి విడిచిపెడితే తండ్రి, మా జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో కూడా మేము చెప్పుకున్నాం తండ్రి. అవునైనా ఈరోజు భూమి మీద తండ్రి మా జీవితాలలో ఎన్నో తప్పులు చేస్తున్నాము, ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. ఇదిగో తండ్రి, గుడ్డితనం కలిగించింది నైనా అపవాది మాకు. చిన్న తప్పే కదా, చిన్న పొరపాటే కదా, చిన్న అలవాటే కదా అనుకుంటున్నాం. కానీ తండ్రి, నోటి మాట ద్వారా కూడా తప్పు చేయకూడదన్నావు. ఇదిగోనైనా నోటి మాట ద్వారా కాదు తండ్రి, ప్రవర్తన ద్వారా కూడా మేము పొరపాట్లు చేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇదిగోనైనా విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఈ రోజు నుంచి అయినా, ఇదిగో దేవుడు నా చెయ్యి విడనాడితే, ఆ రోజు సాంసోను గారి చరిత్ర ఎలా జరిగిందో, ఆ రోజు సౌలు గారి చరిత్ర ఎలా జరిగిందో తండ్రి మేము విన్నాము. అవి జ్ఞాపకం తెచ్చుకుంటూ తండ్రి, ఇదిగోనైనా హిజ్కియా ద్వారా తండ్రి నిజంగా మాకు ఎలాగైతే వర్తమానం పంపావో యెషయా ద్వారా, ఈరోజు మాకు కూడా ఎన్నో వాక్యాల ద్వారా వర్తమానం పంపుతున్నావు నాయనా. తండ్రి, నీ కుమారుడు చక్కటి సంఘ కాపరిని గారిని మాకు దయచేసావు నైనా. చక్కటి మాటలు ప్రతిరోజు నైనా, ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం తండ్రి మా ఆత్మను బలపరిచే మాటలు ఎన్నో చెబుతున్నాడు. ఒకవేళ మేము వినక తండ్రి మా మనసులో మార్చుకోక ఇంకా లోకంలో కలిసిపోతున్నాము, ఇంకా తండ్రి అపవాది చేతికి అవకాశం ఇస్తున్నామేమో తండ్రి మాకు తెలియజేయండి. తండ్రి, పాపులమునైనా, అలుపులము తండ్రి, బలహీనులమునైనా మాపై కృప చూపించండి, కరుణ చూపించండి తండ్రి. విన్న మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి నీకోసం ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి. చెప్పిన మాటల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే క్షమించండి తండ్రి. మరలా సరి చేసుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి తండ్రి. నాయన, ఆయుష్ ఉందంటే తండ్రి అది నీ పని చేయాలని తప్ప ఆ లోకంలో బ్రతకాలని కాదు తండ్రి. విర్రవీగతనం మాలో నుంచి తీసివేయండి, అబద్ధాలు చెప్పేతనం మాలో నుంచి తీసివేయండి, బూతులు, గొడవలు, అహంకారాలు మాలో నుంచి తీసివేయండి. మంచి మనసుతో, మంచి ఆలోచనలతో, మంచి జ్ఞాన తలంతులతోనైనా భూమి మీద నిన్ను సంతోషపెట్టే వారిగా ఉండటకు సహాయం చేస్తారని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.